హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరి పాలతో పులావ్ చేస్తున్నాను. అందుకు ముందుగా కొబ్బరిని మిక్సీకి వేసుకొని కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, మసాలాలు వేసుకున్నాను. ఇందులోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగడానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్నటువంటి 5 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. కారం ఏం వేయనండి, పచ్చిమిరపకాయలు సరిపోతాయి. మా పిల్లలంతా చిన్న పిల్లలు కారం ఏం తినరు. మీకు కావాలంటే 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉడకబెట్టుకున్నటువంటి బఠానీని యాడ్ చేస్తున్నాను. రైస్లోకి వేయడానికి కొన్ని మీల్ మేకర్స్ని తీసుకొని హాట్ వాటర్ పోసుకుంటున్నాను. ఇవి ఒక 5 నిమిషాలు నానిన తర్వాత ఇవి ఎత్తి రైస్లోకి వేసేస్తాను. ఇప్పుడు నేను కొబ్బరి పాలను యాడ్ చేసుకుంటున్నాను. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను, అందుకు 4 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో మనము ఉప్పు కారాలు చూసుకోవాలి. తర్వాత రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కడుక్కున్నటువంటి రైస్ని కొబ్బరి పాలల్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసినటువంటి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి. అంతేనండి, కొబ్బరి పాలతో పులావ్ రెడీ అయిపోయింది. ఇది పిల్లల లంచ్ బాక్స్లలోకి చాలా బాగుంటుంది. ఎక్కువ ప్రోటీన్ ఫుడ్.